ఏ సంగతిలో హాయ్ నమస్కారం అంట మొగడు కాదా? ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. అవునా? మరొకసారి ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్. సో సీన్కి ఏదో మొత్తానికి నోరు పడిపోయినట్టుంది. ఏ విషయంలో నోరు పడిపోయి ఉంటుందంటే సన్ రైజ్ హైదరాబాద్ మనం తీసుకున్నాం కదా, ఆ దెబ్బ మనకి బాగా గట్టిగా గుచ్చుకుంది. ఎందుకంటే ప్రతిసారి సన్ రైజ్ తీసుకున్నప్పుడు వాడు ఏదో లేపుతాడు అనుకున్నాడు, ఎక్కడికో తీసుకెళ్ళాడు. చివరికి ఏం చేశాడంటే మనోడి పరిస్థితి అయిపోయింది. సరే శ్రీనివాస్, నువ్వు మాట్లాడకపోతే బాగున్నట్టుగా లేదు. అయ్యా అంటే టాస్ అయితే కానీ మాట్లాడవా? ఎందుకలాగా? మొత్తానికి ఇది వ్యవహారంతో వచ్చాడండు ఈ మనోడు. అంటే సన్ రైజ్ హైదరాబాద్ 6 ఓడిపోయిన తర్వాత అంటే గెలిచే మ్యాచ్ నేను తీసుకుంటున్నాను అనేది ఉద్దేశం. గెలిచే మ్యాచ్ తీసుకునేది వాడే నాకు ఇస్తున్నాడు కదా, కాకపోతే టాస్ మనం గెలిచాం. సరే మనోడు చెప్తాడు కదా టాస్ చేద్దాం, చేసిన తర్వాత సరే ఏంటి సార్ ఏంటి ఆ ఏజ్ దీనికి ఏమన్నది కదా. ఓకే ఇటు 5 రూపాయలు ఉంది. ఓకే ఇటు బొమ్మ చెప్పు. నాది సింహాలు, నాది సింహాలు. అమ్మ సింహాలు పడిందండి, సింహాలు పడింది సార్. హాయ్ బాలశంకర్, హాయ్ చెప్పండి. అనుకున్నా ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి ఈ టెన్షన్ తగ్గిపోయింది ఇందా నుంచి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు బాలశంకర్ మనం జరగబోయే మ్యాచ్ల గురించి, ఆడబోయే ఆ జట్ల గురించి ఇప్పుడు, ఎందుకంటే ఈ మ్యాచ్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళ స్థానాలు ఉపయోగం లేకపోయినా వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. అవును చెప్తాలే, అంటే ఏ జట్టుకు ఉపయోగం లేదు. కాకపోతే వాళ్ళు 10వ నెంబర్కి వెళ్తాడో, 9వ నెంబర్లో, 7వ నెంబర్లో, 6వ నెంబర్లో ఆగుతారు. అవునయ్యా, మేము చివరి నెంబర్ పోటీ పడుతున్నాం. ఏంది నీకు? మీరు సచిన్ టెండూల్కర్ యొక్క జెర్సీ నెంబర్ 10 కి పోటీ పడుతున్నాం ఇక్కడ. నీకు అర్థం కదా ఏంది? అని ఎప్పుడు నెంబర్ 1 కేనంట, నెంబర్ 10 కాబట్టి పోటీ పడ్డా? సూపర్ బాలశంకర్, పోటీ పడతారు మీరు ఇలా ఎంత స్పోర్టివ్ గా తీసుకుంటున్నారంటే వాస్తవం. ఎప్పుడు స్పోర్టివ్ గా తీసుకుంటాం, కాకపోతే నువ్వే కొంచెం అధికంగా ఆలోచిస్తుంటాం. ప్రతిసారి నెంబర్ వన్ అంటే నెంబర్ 1 అంటే ఒక్కడే మిగిలిపోతాడు. అదే 10 నెంబర్ అనుకో 10 మంది ఉంటారు మా చుట్టూ. ఈ విషయం అర్థం కావట్లా, లాజిక్ అర్థం కావట్లేదు. మనం 10 మందిలో ఒకళ్ళగా ఉండాలా, 10 మందికి అతీతంగా ఒకటిగా ఉండాలా? ఒకటిగా ఉన్నాడు, ఒకటిగా మిగిలిపోతాడు. చివరికి నేను ఒక్కడే అంటాడు, చివరికి ఒకటే మిగిలిపోతాడు. వాడానికి ఎవడున్నాడు? అట్లాగే 10 మందిలో ఉన్నాం అనుకోండి, మన చుట్టూ 10 మంది ఉంటారు. ఓకే బాలశంకర్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడబోతుంది. అది ఎక్కడంటే ఢిల్లీలో ఆడబోతుంది. ఎందుకంటే ఎవరు సొంత స్టేడియం కాదు. ఇప్పుడు మన జరిగిన సంఘటన దృష్ట్యా కొన్ని స్టేడియాలనే మన యుద్ధం జరిగింది కదా, అందుకని కొన్ని స్టేడియాలని ఎంపిక చేసుకున్నారు. ఏ స్టేడియాలో ఏ సొంత జట్లకు ఉపయోగపడే స్టేడియాలు ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ మీద ఎక్కడైతే మనకంత సేఫ్టీగా ఉండిద్దో ఆటగాళ్ళకి వచ్చిన ప్రేక్షకులు. ఎందుకంటే ఒకేసారి ఒక 50,000 మంది 70,000 మంది వస్తారు, సమకూరుతారు. వాళ్ళకి ఏ కాకుండా ఉండాలి. అందుకని ఆ సెక్యూరిటీ పర్పస్ మీద కొన్ని స్టేడియాలు ఎంపిక చేశారు. ఆ ఎంపిక స్టేడియాలు ఇప్పుడు ఈ జట్టుకి ఏ జట్టుకి అనుకూలమైన స్టేడియం కాదు, కానీ ఏ జట్టుకి ఉపయోగమైన మ్యాచ్ కూడా కాదు ఇది. వాళ్ళు కింద నుంచి స్థానంలో మెరుగుపరచడమే తప్పనిచ్చి వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయారు. వాళ్ళు పరువు కోసం ఆడుతున్నారు బాలశంకర్. పరువు కోసం కాదండి, మీకు విషయం అర్థం కావట్లా. మళ్ళీ పరువు కోసం కాదంటాడు వీడు. మరి బుర్ర ఉందో లేదో అర్థం కావట్లా. చెప్పండి సార్. జెర్సీ నెంబర్ 10 సచిన్ టెండూల్కర్ యొక్క వీరాభిమానులు. వాళ్ళు సచిన్ టెండూల్కర్ యొక్క పేరు నిలబెట్టాలి. బాబు మీరు పొగుడుతున్నారా తిడుతున్నారా మాకు తెలియటం లేదయ్యా. ఆ జట్టులు వేసుకుంటున్నారు, లేకపోతే సచిన్ టెండూల్కర్కి ఘనమైనటువంటి విజయాన్ని అందించాలి అంటే మీ 10వ నెంబర్లో ఉండాలి. 10వ నెంబర్లు ఉంటేనే సచిన్ టెండూల్కర్ మీకు గౌరవించినట్టు అయింది. జెర్సీ నెంబర్కి అంటే కనీసం ఆయన షర్టు ఖరీదు కూడా మేము చేయలేకపోతే బాగుంది కదా. అందుకని కనీసం ఆయన షర్టు నెంబర్ అని తీసుకుంటే కనీసం ఆయన షర్టు ఖరీదు మనం చేస్తాం కదా. ఓకే బాలశంకర్, మన ధోని గారి కెప్టెన్సీని మరొకసారి మనం ఆస్వాదించబోతున్నాం. ఈ మ్యాచ్ కాక ఇంకొక మ్యాచ్ ఉండేది చెన్నైకి. ఆ 2 మ్యాచ్ల వరకు ధోని కెప్టెన్గా ఉంటారు. తర్వాత ఇక ఆయన కెప్టెన్సీని మనం ఇక చూడగలమో లేమో తెలియదు. ఒక ఆటగాడు కూడా అతన్ని చూస్తామో చూడబోతామో. ఆటగాడుగా ఏంటంటే మనకు సీనియర్స్ ఇప్పుడు రీసెంట్గా ఆడుతున్నారు కదా, మామూలుగా మాస్టర్స్ గేమ్ అని ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్గా దాంట్లోనే ఉంటాడు. కానీ ఆయన ఇప్పుడు కూడా క్రికెట్లోనే ఉంటాడు తప్పించి బిజినెస్లోకి వెళ్ళడు. ఎందుకంటే ఆయన క్రికెట్లోనే మనకు దేవుడు, ఆయన అలాగే చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఆనవాయితీకి వస్తున్నటువంటి ఎంతోమంది క్రికెటర్లు వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా, కనుమరుగైనప్పటికీ కూడా ఒక్క ధోనియే ప్రపంచంలో కల్లా ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి క్రికెటర్లో. గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆటలో ఉండాలి. సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్. సో ఆయన తర్వాత బీట్ చేసిన వాళ్ళు విరాట్ కోహ్లీ అంటున్నారు, కానీ ధోని ఫస్ట్. ధోని తర్వాత 6వ స్థానంలో 7వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఎందుకంటే మంచి ఆటగాడు అయినప్పటికీ. అంటే
ధోనికి ఆ, మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కనపడతారు ఇప్పుడు స్టేడియంకి వచ్చారనుకో విపరీతమైన ధోని ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలో మ్యాచ్ జరిగినా కూడా అది చెన్నైలో జరిగినట్టుగానే ఉంది చూడు. ఈ రోజు కూడా అక్కడ ధోని జెర్సీలు ఎక్కువ అవుతాయి, ధోని ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు, ఎక్కువ చూడు అదే జరిగింది. ధోనికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. మాస్ ఫాలోయింగ్ అంటే ఆయన షార్ట్స్ అన్ని కూడా మాస్ గా ఉంటాయి, వేరే బాధుడులే. కానీ 6 కొట్టినా ఏది కొట్టినా కానీ ఆయన యొక్క ఆట తీరుని చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు అయితే శంకర్ ఒకటి క్లాస్ కన్నా మాస్ ఫాలోయింగ్ మాత్రం చాలా డేంజర్, చాలా అసలు ఊహించని రీతిలో ఉంటుంది ఫాలోయింగ్. అదే మాస్ ధోని మాత్రం ఫాలోయింగ్. ధోని ఆ రోజు అవుట్ అయిపోయినందువల్ల ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు, గమనించారా? ఒక అమ్మాయికి మంచి లైఫ్ వచ్చి ఈ రోజున 10 మంది చెప్పుకోవడానికి ఈ రోజు చాలా మంది కెమెరామెన్లు కూడా స్టేడియం ఎవరున్నారు అందమైన అమ్మాయిల మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు వాళ్ళ కొంతమంది అమ్మాయిల మీద వాళ్ళ హావభావాలని క్యాప్చర్ చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు కూడా క్రికెట్ ఆటగాళ్ళు చూస్తానికి కోసం ప్రత్యేకంగా అంటే ఆట కోసం కాదు కానీ నా మీద ఫోకస్ అవుతుందని మంచి మేకప్ చేసుకొని స్టేడియంకి వెళ్ళిపోయి మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే విఐపి టికెట్ కొనుక్కొని మరీ వస్తున్నారు ఆటకి. ఓకే, ఎందుకు ఫోకస్ అవ్వడం కోసం కదా. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ వల్ల మనకి ఉపయోగమే తప్పించి నష్టం జరగలేదు. సో ఏదేపటికి ఇప్పుడు 2 జట్లు జరుగుతున్నాయి, ఒకటి చెన్నై, ఒకటి రాజస్థాన్ రాయల్స్. సో మరి శ్రీనివాస్ గారికి మనం ఒక జట్టు ఇవ్వాలనుకుంటున్నాం. అవును, మీరు ఇందాన్ని చెప్పట్లేదు కదా, మీరు చెప్పండి సార్ ఏ జట్టు మీరు తీసుకుంటున్నారు? నేనేది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ని శ్రీనికి ఇస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి పాప మనవాడు దాని మీద ఆశపెట్టుకున్నాడు కాబట్టి చెన్నై అన్న కానీ తీసుకున్నాం. మన స్టార్టింగ్ నుంచి ధోని ధోని కాదు శంకర్, ఆ జట్టు చెన్నై ఆ జట్టు కూర్పు విధానం అలా ఉండేది, ఒక ఇంటర్నేషనల్ జట్టులాగా ఉండేది. ఇప్పుడు ఎంత ప్రొఫెషనల్గా ఉంటారంటే వాళ్ళు ఏది సిల్లీగా తీసుకోరు, సిల్లీగా అంత ఆటగాళ్ళు అట్టానే ఉండేది. ఒక ఇంటర్నేషనల్ జట్టు దేశం కోసం ఎంత పోరాడతాయో చెన్నై జట్టు ఒక ఫ్రాంచైజీ ఆ ఫ్రాంచైజీ కూడా అంత చక్కగా ఆడతారు. అందుకని ఆ జట్టు ఆ స్థితిలో నేను ఊహించుకోలేకపోతున్నాను. మరి ఆ 10లోనే ఉంటారో మరి పైకి లెగుతారో చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాస్ ఈరోజు గెలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆర్ఆర్లోనే మా బుడంకాయ గాడు మాకు పంటికి ఎందుకంటే మా బుడంకాయ గాడు ఈరోజు ఆట తీరు ఎలా ఉంటుందని నేను ఊహించుకోలేను. కానీ వాడు 2 స్కోర్ కొట్టినా చాలు, వాడి షాట్ ధోనితో సమాంతరంగా ఉంటుంది. ఎందుకంటే ధోని వన్ సైడ్, బుడంకాయ గాడు ఒక సైడ్. అంతే బాలశంకర్ పాపం వాళ్ళకి విపరీతమైన స్టార్ట్లు వస్తున్నాయి ఆర్ఆర్కి. ఏందో పాపం వాళ్ళు మొన్న కూడా అంతే బాలశంకర్ పవర్ ప్లేలో 85 కొట్టారు. ఈ సీజన్లో బెస్ట్ అంట అది బెస్ట్. అయినా సరే కొట్టలేకపోయారు. సీ చెప్తుంటాడు కదా, లక్ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మొత్తం తిరగబడి అంటారు కదా. ఆటతో పాటు లక్ కూడా కలిసి రావాలన్నాడు. 2 ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ సో ఏదేమైనప్పటికీ కూడా మరి శ్రీనివాస్ మరి చెన్నై జట్టు తీసుకున్నాడు. మరి చెన్నై జట్టు తీసుకోలేదు సార్, మీరు ఇచ్చారు సార్. నేను ఇచ్చాను, మీరు ఆర్ఆర్ తీసుకున్నారు. అంటే ఎట్లయినా మీరు ఇట్లా గెలిస్తే ఏదో పుణ్యక్షేత్రాన్ని పోదాం, నేను కానీ గెలవకపోతాను ఏం చేద్దాం మరి గెలవాలి. మనం 2 జట్లు పెడితే 2 జట్లు కూడా పాయే చేయగలిగింది ఏం లేదు. కానీ ఓకే, ఆ రోజు ఆర్ఆర్ మ్యాచ్ చేసుకున్నాడు, అది నైట్ వారబడి చెరువు పాయింట్ వచ్చా. ఓకే బాలశంకర్, మన ఛానల్ పర్పస్ గురించి కొంచెం చెప్తే. మీరు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తూ ఇంకొక పాట కూడా చెప్తున్నాను. పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. సెల్ ఫోన్లకి వాళ్ళని ఎంత దూరంగా పెడితే వాళ్ళ జీవితం అంత బాగుపడుద్ది. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల పాడు చేసిన పెద్దవాళ్ళే అని నేను చెప్పటం లేదు. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఇండియా మొత్తం మీద సర్వే చేస్తే ఈ సర్వేలో ఎక్కువ శాతం పిల్లలకు ఫోన్లు ఇస్తున్న తల్లిదండ్రులు, పిల్లలు తీసుకోవట్లా. వాడు అన్నం తినకపోతే పానం చేసినప్పుడు వాడికి ఒక కార్టూన్ చూపించడము, లేకుంటే పిల్లలు తీసుకున్నప్పుడు గేమ్స్ కోసమను, లేకుంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్కి ఇవ్వడము, వాళ్ళకి అలివిగాను ఫోన్లు ఇవ్వటం, వాళ్ళ ఫోన్లు ఎడిట్ అయిపోవడం. ఈరోజు బయటకు వచ్చిన పిల్లలు ఎట్లా అంటే ఒక కంప్యూటర్లో ఉన్నాడు తప్పించి వాడు సొంతగా ఆలోచించే బ్రెయిన్ కూడా కోల్పోయాడు వాడు. సో ఫోన్కి ఎడిట్ అయిపోయి పిల్లల జీవితాలు కూడా పాడైపోతున్నాయి. దయచేసి పెద్దవాళ్ళు మీరు పిల్లలకి మాతృభాష మీది ఏదో అది నేర్పించింది తప్పించి మరొక మాతృభాష నేర్పించకండి, అంటే బూతులు నేర్పించకండి. మీరు ఇంట్లో కూడా మాట్లాడుకోవద్దు. మీరు ఇంట్లో కూడా వాళ్ళ పక్కన పిల్లలు ఉన్నప్పుడు చిలుపు చేష్ట భార్యాభర్తల మధ్య చేయకండి. మరొకటి గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో పిల్లల ముందు మీ ఇద్దరు పోట్లాడుకోవద్దు, సరదాగా కూడా పోట్లాడుకున్నా సరే పిల్లలు ఏమవుతుందంటే తల్లిదండ్రుల మీద ఏదో లేని ఒక లేహి భావం ఏర్పడిపోతుంది. సో దానివల్ల జీవితాలు పాడైపోతున్నాయి. సో మరొకసారి నేను మరొకసారి చెప్తూ ఉన్నాను ప్రత్యేకంగా, అది క్రికెట్ గురించి కాబట్టి ఈ ఉపోద్ఘాతం అది కరెక్ట్ కాదు, చెప్తున్నాను. సో క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి, అంతే తప్పించి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, జీవితాన్ని నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్ళొద్దు, మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు, దూరం చేసుకోవద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. ఆల్ ద బెస్ట్ రాజస్థాన్ అండ్ ఆల్ ద బెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్. బాయ్ ఫ్రెండ్స్.